అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు రత్నకిషోర్ సంభు మహంతి. సో ఈరోజు వాక్యం తాలూకా లక్షణం, వాటి తాలూకా గుణ విశేషణం, వీటన్నిటి గురించి కూడా చెప్తాను ఈ పబ్లిక్ డొమైన్లో. ఇదం వాక్యం. ఈ వాక్యం తాలూకా లక్షణం ఎలా ఉండాలి, నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మీతో చర్చిస్తున్నాను, నేను మీతో కొన్ని భావోద్వేగాలను పంచుకుంటున్నాను. ఈ వాక్యం తాలూకు లక్షణం ఎలా ఉండాలి? చాలా రోజుల క్రితం ఈ పుస్తకంకి రూపకల్పన చేశాను. అంటే కేవలం 24 స్టాంజాల్లో రాయాలనుకొని రాసేసాను అంతే. జస్ట్ ఒక పాపికొండల అందాల నేపథ్యంలో కొంత పోయిటరీ రాయాలని నేను భావించాను. ఆ క్రమంలో నేను రాశాను. ఇంతకీ వాక్యం తల లక్షణాలు ఉండాలో చెప్తాను. చాలా రోజుల క్రితం నాకు ఒక క్వశ్చన్ అడిగారు, రాధమ్మ గారు అడిగారు, ఇంత రాస్తున్నారు, ఇంత చేస్తున్నారు, వాక్యం తాలూకా లక్షణం, నిర్మాణం, గుణ సంబంధమైనటువంటి విశేషణం, వీటి గురించి చెప్తే బాగుండును అన్నారు. ఎప్పుడు ఈ తత్సమాన శత్రువు పుస్తకం వచ్చాక నేను ఒక సందర్భంలో ఆమెతో మాట్లాడితే ఆ మాతృమూర్తి నన్ను అడిగినటువంటి ఒక విధమైనటువంటి విన్నపం, నిర్మాణగతిని ప్రశ్నించడంలో విధ్వంసాన్ని ప్రేమించాలి. ఈ మార్నింగ్ రాగాలో చెప్తున్నాను. ఈ వాక్యం తాలూకా లక్షణం గురించి చెప్తాను అంటున్నాను కదా, వివరిస్తున్నాను. రండి నాతో పాటు ఆలోచించండి, రండి నాతో పాటు వివేచించండి, రండి నాతో పాటు ఈ వికాసగతిని ప్రేమించండి, విధ్వంసాన్ని ప్రేమించండి. మొదటి వాక్యమే టేక్ ఆఫ్ లైన్. అది చెప్తుంది. ఏమని చెప్తుంది? ఈ మెథడ్స్ అండ్ మోటివ్స్లో నిర్మాణాత్మక గతిని ప్రశ్నించడంలో విధ్వంసాన్ని ప్రేమించాలి. దీన్ని ప్రేమించాలి, విధ్వంసాన్ని ప్రేమించాలి అంటున్నాను. అక్కడ ప్రేమకు ఆవలి తీరాలు అన్వేషించడంలో ఇప్పటి ప్రశ్నలు చెరిపివేయాలి. ప్రేమకు ఆవలి తీరాలు, అవునా అవునా ద అదర్ అండ్ ఆఫ్ ద పర్టికులర్ సెన్స్. ప్రేమకు ఆవలి తీరాలు అన్వేషించడంలో ఇప్పటి ప్రశ్నలు చెరిపివేయాలి. సందేహాత్మకత ఉంటుంది కదా, సందేహ భావుకత ఒకటి ఉంటుంది కదా, అటువంటి స్థితుల్ని మనం రద్దు చేసుకొని స్వేచ్ఛానుభూతుల తాలూకా గొప్పనైనటువంటి అన్వేషణని చేసినప్పుడు, చెందినప్పుడు, ప్రేమ నిర్వచనానికి తూగుతుందా లేదా అని తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే వాక్యం తాలూకా లేకపోతే భాష తాలూకా రూపం, గుణం అన్నీ వెల్లడికి నోచుకుంటాయి. ప్రామాణిక రూపాలలో అవి ఉన్నాయా లేవా, సప్రామాణిక తీరుకి అందుతున్నాయా లేదా అన్నది తేలుతుంది. మార్నింగ్ రాగా ఇదం వాక్యం, ఇదం వేదం, వాదం వితతి. అవును, ఇదం వేదం. ఈ వేదం ఏం చెప్తుంది? గొప్పనైనటువంటి జీవితాన్ని గురించి, లేకపోతే గొప్పనైనటువంటి జన్మ గురించి, లేకపోతే జన్మ సాఫల్యత గురించి, సార్థకత గురించి, వేటి గురించో అన్వేషణ చేస్తున్న క్రమంలో వేద సారం, జీవన సారం, జీవన గతి ముందుండి నడిపిస్తుంది. ఐతిహ్యం, ఇతపూర్వం జరిగినటువంటి ఒక చర్చ, ఇతపూర్వం జరిగినటువంటి ఒక కథ, నీతి గమనం, తత్సంబంధితమైన రూపం, అవి మాత్రమే మనకు లాక్షణికాలు. లక్షణ సంబంధం లాక్షణికం. వాదం వెతది, వాదం తాలూకా సమూహం, వాదోపవాదాలు వినిపిస్తుంటాం కదా, వాగ్వాదాలు వినిపిస్తుంటాం కదా, వాద సంవాద ప్రతివాద రూపాల్లో మనం ఉంటుంటాం కదా, అటువంటి సమూహం దగ్గర ఈ వాక్యం ఎలా ఉంది ఇది చెప్తున్నాను. ఈ పబ్లిక్ డొమైన్లో భాషకు సంబంధించినటువంటి విశ్లేషణలో, వివరణాత్మకమైనటువంటి ఆలోచనలో, ఆలోచనాత్మకమైనటువంటి ఒక క్రమతను కోల్పోయినటువంటి ఒక విధమైనటువంటి నైరాస్యంలో, నైరాస్యాన్ని ఛేదించేటటువంటి ఒక జీవన గతిలో ఈ రేయి చెంత నేను, ఆ పగలు చెంత మీరు. అర్థవంతమైన రాత్రుల గురించి వెతకాలి అంటుంటారు కదా. రాత్రి ఎలా అర్థవంతం అవుతుంది అని చెప్తుండే కదా అతను. జీవితం అంతా ఏ విధంగా ముందుకు పోతుంది, జీవితం ఏ విధంగా పరిపూర్ణ అవుతుందని మొన్న ఏఎస్ డైరెక్టర్ పూరి చెప్తున్నారు కదా, పూరి జగన్నాథ్ చెప్తున్నారు కదా. రాత్రి ఎలా అర్థవంతం అవుతుంది,
లేకపోతే జీవితం ఇలా పరిపూర్ణం అవుతుంది. పరిపూర్ణం అనేది అబద్ధం అని చెప్తున్నాను కదా. దెర్ ఇస్ నో కంప్లీట్నెస్ యాక్సిమ్ ఇన్ అవర్ లైఫ్స్. దిస్ ఈజ్ మై సెంటెన్స్. ఇదం వాక్యం నిర్వచనానికి తూగినదా? భావోద్వేగ రూపాలకి ఇది అందుతున్నదా? ఏది ఉద్భవం? ఉద్వేగానుసారం, ఉద్దేశానుసారం ఆలోచిస్తే, ఆరా తీస్తే ఇది ఉద్భవం, ఇది ప్రాభవం, ఇది ప్రాగ్దిశ సంబంధం అన్నది తేలితే వాక్యం తాలూకా, జీవితం తాలూకా నిర్మాణాత్మకత అన్నది నిర్ధారణకు నోచుకుంటుంది. ఇదం వాక్యం. వాదం వితతి, వాదం తాలూకా వాద సంవాద ప్రతివాద సంబంధితాల గురించి చెప్తున్నాను కదా. అది వితతి అంటే సమూహం, బీజాక్షర వితతి అన్నాడు కదా ఆయన. అవునా? పంచభూతముల పరిష్వాంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా అన్నాడు కదా. ఏది కవనం, ఏది కవిత్వం అన్న దానికి నిర్వచనం ఒకటి చెప్తున్నారు కదా. అంటే ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. నైగంటికి అర్థం ఒకటి ఉంది కవిత్వానికి, కవితకి కళ్ళెం అట. అవును, ప్రపంచాన్ని నియంత్రించగలిగిన సామర్థ్యం కూడా దీనికే ఉందని భావించవచ్చేమో, నాకు కరెక్ట్ తెలీదు. నేను ఒక నైగంటిక అర్థంలో భాగంగా దీన్ని చూడొచ్చో లేదో కూడా తెలియదు. విజ్ఞానంలో చెప్తారు, అది వేరే విషయం. తప్పప్పులు, పాపం, పుణ్యం అన్ని నన్ను కాలం నిర్ధారిస్తుంది. మీరు నిర్ధారించుకున్న కాలం నిర్ధారిస్తుంది. కాలం గమన రీతిని, కాలం లక్షణాన్ని, కాలం అన్నింటినీ ఒక తీరానికి చేర్చి అక్కడ వదిలేస్తుంది. పాఠకుని కూడా ఒక తీరానికి చేర్చి వదిలేస్తుంది. ఒంటరిని చేస్తుంది. ఆలోచించుకునేందుకు ఒక విధమైన అవకాశం ఇస్తుంది. అవలోకించుకునేందుకు, అంతర్మదన చెందేందుకు, అంతర్లీనంగా ఉండే విషయాల గురించి మరొక్కవారు పునశ్చరణ చేయడమే వాక్య లక్షణం. ఇదం వాక్యం అని చెబుతున్నాను. ఎలా వస్తుంది ఇదంతా? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి మనం వివేచిస్తే, మనం ఆలోచిస్తే ఇటువంటి పరిణామగతులు తాలూకా దాన్ని ఏమంటారు, సంశ్లేషణ సంబంధం, విశ్లేషణ సంబంధం మనకు ఎలా అందుతాయి? ప్రతి స్థితికి పూర్వస్థితిని నిర్మించడం అన్నదే ప్రథమ ఉద్దేశం అంటున్నాను. ఇది ఉద్వేగాలను నిర్ణయించదు. ఉద్వేగాల నుంచి ఈ వాక్యం, ఈ భావం, లేకపోతే ఈ ఉద్వేగాల నుంచి ప్రతిపాదిత భావం, ప్రతిపాదితమైనటువంటి నిర్ణయం, ప్రతిపాదిత శక్తి ఒకటి ఉద్భవిస్తుంది, లేకపోతే ఒకటి పుట్టుక వస్తుంది. అటువంటి ప్రాభవం, అటువంటి ఉద్భవం, అటువంటి సంభవం, అటువంటి సాధ్యత అన్నది అనితరం కావాలి. ఇతరులు ఎవ్వరికి అది అంతుపట్టని రీతిలో ఉండాలి. అటువంటి వాక్యాన్ని ప్రేమించగలగాలి, నిర్వచించగలగాలి. ప్రతిరోజు వాటి గురించి మనము తర్కించగలగాలి. అటువంటి తార్కికం గతి తప్పితే, అటువంటి తార్కికం స్థితి తప్పితే, అటువంటి తార్కికం ఒకవేళ క్రమతని తప్పితే అప్పుడు కూడా వాక్యాన్ని ఏ విధంగా నిర్వచించాలా అన్నది తెలుసుకోగలగాలి ఎవరికి వారు. తప్పిదము అవునా కాదా, వ్యాకరణ సంబంధమా కాదా, వ్యతికరణ సంబంధమా కాదా, వివర్తన సంబంధమా కాదా, వ్యాకరణ వివర్తన వ్యతికరణ ఎలా చెప్తాం కదా, పరావర్తన దృగ్గోచర ఎలా చెప్తున్నాం కదా, పరావరణ ఎలా ఏమో చెప్తారు కదా కాంతి సంబంధించి. సో ఇక్కడ వెలుగు చూసినవి కాంతి సంబంధితం అనుకుంటే, వెలుగు చూడనివన్నీ అన్నింటినీ కూడా మనము వాటిని అవివేక సంబంధితాలుగా గుర్తించడం అనేది తప్పు. సో వెలుగు చూసిన వాటికన్నా వెలుగు చూడనివే మిన్నా అని చెప్తున్నాను కదా. అది ఇది పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళ మధ్య సంవాదం నుంచి ఒక దగ్గర చెప్తుంటారు కదా, రెండు ముళ్ళ మధ్య ప్రయాణమే, రెండు ముళ్ళ మధ్య యుద్ధమే ఈ కాలం అని చెప్తున్నాను కదా. రెండు ముళ్ళ మధ్య యుద్ధమే ఈ కాలం, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కదా. అటువంటి కాలానికి ఈ మోకరు వెళ్ళాలి. అటువంటి కాలానికి వీడైతే ఎదురుగా వెళ్ళాలి, లేకుంటే నిలదీయగలగాలి. కవి కదా నిలదీయగలడు, కవి కదా ఎదురేగి వెళ్ళగలడు, మనిషి కదా సాధ్యతలో భాగంగా సాధ్యతకు తూగేలా ఆ పని చేసి లక్షణ సమన్వయాన్ని సాధించగలడు.
లోపలి శక్తులు తమకు తాముగా పొందనివి ఏమైనా ఉంటే వాటికి కొత్త ఉత్సాహం అందించి సంబంధిత అన్వయం నుంచి ఏమైనా రాయాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ ఉద్వేగాలు మరింత వేగంగా పనులు జరిగేలా చేస్తాయి. ప్రేరణ శక్తులు అంటున్నాం కదా, చోదక శక్తులు అంటున్నాం కదా. లోపల ఉంటే లోపలికి ప్రవేశించి చొచ్చుకుపోయేవి చోదక శక్తులు. లోపల నుంచి వెలుపలికి వచ్చి మరొక శక్తిని ప్రేరణగా నిలిస్తే, మరొక శక్తిని ముందుకు నడిపిస్తే, మరొక వ్యవస్థని మున్ముందుకు నడిపిస్తే అది ప్రేరణ శక్తి. ఒకటి చోదకం, ఇంకోటి ప్రేరణ. ఒకటి స్మరణ, ఇంకోటి స్ఫురణ. సో స్మరణ ఇది, స్ఫురణ ఇది. అది కనుక ఉన్న చోట ఆగిపోయేలా చేసిన కొన్ని ఉద్దేశాలను నిలువరించిన రోజే మీ తొలి విజయం లేదా నా తొలి విజయం. సో దాన్ని ఏమనాలి, ఫస్ట్ సక్సెస్ అంటాం కదా, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆర్ ఫస్ట్ సక్సెస్ అంటే ఎలా డిఫైన్ చేయాలంటే, హౌ యూ డిఫైన్ యువర్ సక్సెస్ ఆర్ హౌ యూ ప్యాటర్నైజ్ యువర్ లైఫ్ అని అంటే అందుకు నిర్వచనం, అందుకు వికాస స్థానం ఈ వాక్యం అని చెప్తున్నాను. ఆ వాక్యం ఎలా ఉంది, నిర్వచనోత్తమంగా ఉంది. ఆ వాక్యం ఎలా ఉంది, మనిషి తాలూకా లోపలి ప్రపంచానికి చేరువుగా ఉంది, కల్లోలితాలని తరిమి కొట్టేలా ఉంది, లేదా కల్లోలితాలకి విరుగుడుగా ఉంది. అటువంటి పరాక్రమ శక్తి వాక్యం ఇచ్చింది. నిలువరించిన శక్తి కదా పరాక్రమ. అది ఒక అతిక్రమాన్ని, ఒక అధికత్వ భావాన్ని, అతిక్రమణను కానీ అధికత్వ భావాన్ని కానీ నిలువరించగలిగినప్పుడు మనిషిగా గెలిచినట్లు. అతిక్రమణ ఎప్పుడు, లేకపోతే ఆక్రమణ ఎప్పుడు, అధికత్వం అంది ఎప్పుడు, ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ వస్తాయి? సో పై చేయి సాధించాలనేటువంటి ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారు, ఒక విధమైనటువంటి భావోద్వేగమో లేకపోతే ఒక విధమైనటువంటి పంతమో పట్టింపో వీటి నుంచి కదా వస్తాయి ఇవన్నీ. పంతమో పట్టింపో పట్టుదలో, లేకపోతే మాట నెగ్గించుకోవాలని ఒక ధోరణో, లేకపోతే నేనే వీరికి మిన్న, లేకపోతే వీరిని నేను దాటుకొని పోగలను, నా తాలూకా శక్తిని యుక్తిని విధ్వంసకర రీతిలో వినియోగించి ముందుకు పోగలను అనే ఒక విధమైనటువంటి ఆలోచన కానీ ఒక విధమైనటువంటి నిర్ణయం కానీ లోపలి కలిగినప్పుడు మాత్రమే ఎదురు వ్యక్తులపై లేకపోతే చుట్టూ ఉన్న వారిపై ఒక విధమైనటువంటి అధినాయకత్వాన్ని మనం కోరుకుంటుంటాం, ఆధిపత్యాన్ని కోరుకుంటుంటాం, సమానత్వాన్ని వద్దనుకుంటుంటాం. సకలం, సర్వం, సతతం, నిరతం, సర్వం సమానం ఎక్కడ ఉందా? ఉంటే మంచిదే, మనుషుల మధ్య ఉంటే మంచిదే. అదే అని అంటుంది, రెండు కన్నీటి బిందువుల మధ్య సమదూరం ఈ మార్నింగ్ రాగా అని చెప్తున్నాను. కాబట్టి పరాక్రమ శక్తి, ఓ తరహా పరాక్రమ శక్తి వాక్యం ఇచ్చింది. ఇటువంటి అతివాద ధోరణిని వాక్యం నేర్పింది అని అనుకుంటాను అని ఓ చోట ఇలా రాశాను. ఒక మార్నింగ్ రాగాల రాశాను. ప్రతిరోజు రాసేటటువంటి ఒక క్రమంలో భాగంగా ఈ నిర్మాణాత్మక ధోరణిని ప్రతిపాదిస్తున్నాను. వాక్యం ఎలా ఉంటే బాగుంటుంది, వాక్యం తాలూకా నిర్మాణం ఏంటి, సౌష్ఠవం ఏంటి, సిమిట్రిసిటీ ఏంటి, లేకపోతే దాన్ని ఏమంటారు సనాతనానికి ధిక్కారమా లేకపోతే సనాతనానికి కట్టుమానిసా అన్నది కూడా తెలుసుకోగలగాలి. అభేదం పాటించాలి. విప్లవం, వైదికం, ఈ రెండు మధ్య అభేదం పాటించాలి. ఎందుకు? వైదికం తనకు అనువర్తనం దగ్గర నుంచే కదా చాలా విప్లవ సాహిత్యం వచ్చింది. మన తెలుగు నేల చేసుకున్నటువంటి ఒక విధమైనటువంటి అదృష్టమో దౌర్భాగ్యమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఈ వైదికం తాలూకా అనువర్తనాల్లో భాగంగా కదా ఈ విప్లవ సాహిత్యం వచ్చింది. అవునా? లోకాలు పరమేశ్వర జోకాలు నామోహోద్రేకాలు అన్నాడు కదా. అవునా? లోకాలు భవభూతి శ్లోకాలు పరమేశ్వర జోకాలు నామోహోద్రేకాలు అన్నాడు కదా. పరమేశ్వర జోకాలు పరబ్రహ్మ తాలూకా జొంకాలు, లోకాలు భవభూతి శ్లోకాలు, భవభూతి అన్నటువంటి ఒక పండితుడు చెప్పినటువంటి శ్లోకాలు, పరమేశ్వర జోకాలు నా మహోద్రేకాలు. మహోద్రేకం పదం ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వర ఎక్కడి నుంచి వచ్చింది? గోకం కేక బాకం ఎక్కడి నుంచి వచ్చాయి?
హరిస్తే పద్యం స్మరిస్తే బాధ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవంతా కూడా వైదికు నేర్పినది, బలమైనటువంటి భాష నేర్పినది, బలమైన భాష నుంచి వచ్చినటువంటి అటువంటి డ్రైవింగ్ ఫోర్స్ అంటాం కదా, అటువంటి డ్రైవింగ్ ఫోర్స్ అనేది అటువంటి బ్యాక్ సీట్ డ్రైవర్స్ అన్నవారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే వాళ్ళందరూ కలిపి శ్రీశ్రీ నడిపించారో లేదా మరొకరు నడిపించారో అని చెప్తున్నాను. కాబట్టి అది బచ్చ సాహిత్యంలో 100 మీటర్ అని చెప్తున్నాను. అయిపోయి ప్రభావాలకి లొంగేది, ప్రభావాలకు కట్టుబానిసిలా ఉండేది స్వతంత్రతకు తూగదు. అందువల్ల బచ్చ సాహిత్యం అంటున్నాను. అది పుస్తకం కాదు, 100 మీటర్ అంటాను. ఇప్పుడు అనొచ్చు, కొంత వయసు వచ్చింది, కొంత పరిపక్వత వచ్చింది కాబట్టి ఇప్పుడు అనొచ్చు. ఒకప్పుడైతే అనొచ్చు అనకూడదో నాకు తెలియదు, కానీ పెద్దవాళ్ళను నువ్వు టార్గెట్ చేస్తున్నావా అంటారు. పెద్దవాళ్ళను నేను పాపానికి కూడా టార్గెట్ చేయను, నాకెందుకు ఆ పెద్దవాళ్ళతో ఇబ్బంది. మీరు పూజిస్తే, మీరు భజిస్తే, మీరు భుజిస్తే అది గొప్పనైనటువంటి విషయం. మీ సందర్భం మీకు నాకు కాదు కదా. అది పూజిస్తే, అనుసరిస్తే, అనుగమిస్తే, భుజిస్తే ఆ ప్రసాదాన్ని, తీర్థాన్ని, పంచిన ప్రసాదాన్ని, తీర్థాన్ని మహాప్రసాదంగా, మహా సందర్భంగా, ఒక విధమైనటువంటి అదృష్టంగా భావిస్తే, అటువంటి సందర్భాలను మీరు ప్రేమిస్తే మీకు సంబంధించినటువంటి విషయం అది. మళ్ళీ వాక్యం ఎలా ఉండాలో చెప్తాను. ఏమంటున్నాను? లోపలి శక్తుల అన్వయమే సాహిత్యం అని నిర్వచిస్తూ చెప్పాను. ఈ మార్నింగ్ రాగా రాస్తున్నాను, ఒక మార్నింగ్ రాగా వెల్లడిస్తున్నాను, ఒక మార్నింగ్ రాగా నిర్వచిస్తున్నాను, ఒక మార్నింగ్ రాగా. లోపలి శక్తులు ఈ కలలితాలు లేకపోతే మరొకటి ఆనందకారకాలు ఉంటాయి కదా, వీటన్నిటి తాలూకా సమన్వయమే. ఆ సమన్వయం తాలూకా సమన్వయ సాధ్యతే. ఒక విధంగా చాలామందికి అది అసాధ్యత, సాధ్యత అసాధ్యత అని 2 ఉంటాయని చెప్తున్నాను కదా. సో అనితర సాధ్యత అంటాం కదా, ఇతరులెవ్వరికి సాధ్యం కానిది, పరులెవ్వరికి సాధ్యం కానిది మనలో ఒక విధమైనటువంటి ఏకైక గుణం అనేది ప్రతిష్ఠితమైనప్పుడు గొప్ప సాహిత్యం అనేది పుట్టుకొస్తుందని చెప్తున్నాను కదా. మరి శత్రు సంబంధాలన్నవి ఇలా ఉంటాయి అని కూడా ఈ మార్నింగ్ రాగాలు చెప్తున్నాను, వాక్య లక్షణంలో చెప్తున్నాను. శత్రు సంబంధాలు ఎలా ఉంటాయి, సమాన శత్రువులు ఎలా ఉంటారు, తత్ సమాన శత్రువులు ఎలా ఉంటారు అన్నది కూడా ఈ మార్నింగ్ రాగాలో చెప్తున్నాను. వాటి తలకు విశ్లేషణ నేను కొనసాగిస్తాను. అయితే ఈరోజు ఒక చిన్న పోయిం కూడా చాలా రోజుల క్రితం రాసిన చిన్న పోయిం అది వెనెల్ల వంశీయం అనే ఒక చిన్న రచన అప్పుడు చేశాను. పాపికొండల అందాల చెంత నేను ఉన్నట్టు భావిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రణయ సంబంధమైనట్టు లేకపోతే ప్రేమ సంబంధమైన కలాపాన్నో, విలాపాన్నో, విరహాన్నో, వియోగాన్నో వివరిస్తూ, సంశ్లేషిస్తూ, సంబోధిస్తూ రాసినటువంటి ఒక చిన్న పోయిం అది చెప్పి ఈ మార్నింగ్ రాగా లేకుంటే ఈ పబ్లిక్ డొమైన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, హూర్ ఇట్ మే బి, జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ అట్ దిస్ టైమ్. ఏమంటున్నానంటే ఇవి ధ్యానాంతరంగం గురించి చెప్తున్నాను. మౌన తరంగాలను శ్వాసిస్తున్నా, ఎవరో ఒకరు ఇటుగా వస్తున్నారు, చేదనకో వాదనకో నా వరకు ఈ గాలి గెరటాల కౌగిలి చెంత ఉన్నంతకాలం మౌనం అనే మహాయజ్ఞం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అప్రతిహతం అంటామే, అదే ఇది. అప్రతిహతం అంటాం కదా, అదే ఇది. చాలా చిన్న పోయం అది, ఇప్పుడు జస్ట్ వేరే సందర్భంలో రాశాను. సో రాసే క్రమంలో ఇంకా కొత్త గొంతుకులను ఆహ్వానిస్తున్నాను ఈ సంభూమాంతి స్క్రీన్స్ ద్వారా. మీ అందరూ కొత్త గొంతుకులు ఎక్కడున్నా బాగా రాయగలుగుతున్నారు అని అనుకున్నా. సో అంటే రైటింగ్ అనేది ఒక ఎగ్జాంపులరీ థింగ్ కావాలని కోరుకుంటాను. నేను రాసేవి అన్నీ ఎగ్జాంపులరీ థింగ్, లేకపోతే మీరు రాసేవి, లేకపోతే ఇతరులు రాసేవి, లేకపోతే చుట్టూ ఉన్నవారు చెప్తున్నవి, లేకపోతే చుట్టూ ఉన్న వారి దగ్గర నుంచి వెల్లడికి నోచుకుంటున్నవి, లేకపోతే ప్రతిపాదన అవుతున్నవన్నీ కూడాను ఏకైకమని నేను భావించను. అవన్నీ ఎగ్జాంపులరీ థింగ్స్గా నేను అనుకోను. ఒకటి అర్థం చేసుకోవాలి. రావుల్ భరద్వాజ అంటారు, తొలితనం తాజాతనం 2 ఉండాలి. ఫస్ట్నెస్ ఫ్రెష్నెస్. ఈ ఫస్ట్నెస్ ఉన్న చోట లేకపోతే వెతుక్కున్న చోట మాత్రమే ఒక కవి కానీ, రచయిత కానీ, మరొకరు కానీ రాణిస్తారు. ఇది కదా చెప్తున్నాను, ఇది కదా మీకు విశ్లేషణ రూపంలో అందిస్తున్నాను. సో ఈ ధ్యానాంతరంగంలో చెప్పినటువంటి మాటలు మరొకసారి. మౌన తరంగాన్ని శ్వాసిస్తున్నాను, ఎవరో ఒకరిటిగా వస్తున్నారు, చేదనకో వాదనకో, దేనో అంటే మౌన విచ్ఛేదనాలని ఉంటాయండి. ఆ మౌన విచ్ఛేదనానికి చాలా శక్తులను పనిచేస్తుంటాయండి. కాబట్టి మౌన నిశ్వాసాల చెంత నేను ఉన్నప్పుడు నా ధ్యానాంతరంగాలని, లేకపోతే నా తాలూకా లోపలి విశ్వాసాలని వాటికి సంబంధించినటువంటి కొన్నింటికి
వ్యతిరేకంగా పనిచేసేందుకు, అభిఘాతం చెందించేందుకు కొన్ని వెలుపలి శక్తులు ప్రభావితం చేస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో వాటిని నిలువరిస్తూ చెప్పాను కదా, లోపలి శక్తుల సమన్వయమే సాహిత్యం, సమన్వయమే మన తాలూకా సమర్థతకు సంకేతం. అక్కడ వ్యక్తినిష్ట లేకపోతే సత్యనిష్ట, ఈ రెండు కూడా పాటింపునకు నోచుకోవాలి అని చెప్తున్నాను కదా, అది ఇక్కడ చెప్తున్నాను. అది ధ్యానాంతరంగంలో చెప్తున్నాను. ఈ అంతరంగ ధ్వనిని వెల్లడించే క్రమంలో ప్రతిధ్వనిస్తున్నాను ఆ గోదావరి తీరాల చెంత. ఆ కిన్నెర నడకల చెంత. పొంగి పొంగింది గోదావరి, అడవి బాపురాజు గారు రాశారు, అవునా? పొంగి పొంగింది గోదావరి, తాను ఉరికురికి సాగింది గోదావరి, కొండల్లో నడిచింది గోదావరి, తాను కోనల్లో మునిగింది గోదావరి. కనసప్ తాళం ఎప్పుడైనా అలాగే రాసేయచ్చు, చాలా సులువైన తాళం ఇది. పొంగి పొంగి పొంగింది గోదావరి, తాను ఉరికురికి సాగింది గోదావరి, కొండల్లో నడిచింది గోదావరి, తాను కోనల్లో మునిగింది గోదావరి, కొండల్లో నడిచింది కోనల్లో మునిగింది, ఆకాశ గంగతో హస్తాలు చాపింది. కొండల్లో నడిచింది కోనల్లో మునిగింది, ఆకాశ గంగతో హస్తాలు చాపింది. ఉప్పొంగి పొంగింది గోదావరి, ఉప్పొంగి పొంగింది గోదావరి, తాను ఉరికురికి సాగింది గోదావరి. ఆ ఉరవళ్ళ చెంత, ఆ పరవళ్ళ చెంత, ఆ సందర్భాలలో ఆయా పునీతమైనటువంటి సస్య కేదారాల చెంత ఉన్న చోటును వదులుకొని అక్కడి వరకు ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఒక దృగ్విషయాన్ని, తన్మయాన్ని పొందిన చోట ఇటువంటి ధ్యానాంతరంగాల అన్వేషణ అన్నది కూడా సాధ్యం. అంతరంగ సిద్ధికి అంతరంగంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి దాన్ని ఏమంటారు, ఒక విధంగా తర్క సంబంధమైంది అనుకోండి, అలాంటి తర్క సంబంధమైనటువంటి సిద్ధికి బుద్ధి అనేది తోడవ్వాలి. సిద్ధి బుద్ధి సమేతం కదా ఎవడు గణేశుడు. అది రసప్లావితం, రససిద్ధి అంటాం, రసప్లావిత ధోరణి అంటాం. ఉప్పొంగి పొంగింది గోదావరి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఉప్పొంగి పొంగింది గోదావరి, తాను ఉరికురికి సాగింది గోదావరి. అటువంటి గోదావరి, రామంటూ గోదావరి, రామంటూ ఆ రామ పాదాల చెంత చేరుకుంటుంది ఆ గోదావరి, ఆ పావన గోదావరి, ఆ పుష్కర గోదావరి. అటువంటి తీరాల చెంత ధ్యానాంతరంగాలను పొందగలను, స్థిమితపరచగలను, స్థిరపరచగలను. మిత సంబంధం కదా, కాబట్టి స్థిమితం. అపరిమితమైనటువంటి వికాసానికి కొన్ని మాత్రమే తోడ్పాటు అందిస్తాయి. వివేచన సంబంధమైనటువంటి కొన్ని దృగ్విషయాలకి కొన్ని మాత్రమే కారకాలుగా నిలుస్తాయి. చెప్పాను కదా, స్మరణ అనేసి. సో ప్రేరణ సంబంధం, చోదక సంబంధం చెప్తున్నాను కదా, పూరణ సంబంధం అలా చెప్తున్నాను కదా, ప్రేరణ పూరణ అని. సో అంటే ఒక విషయం ఏంటంటే,
మనము ఈ వాక్యాన్ని నిర్వచించే క్రమంలో మనం ప్రకృతిని నిర్వచించే క్రమంలో ఆ ప్రకృతి కాంతను ఆరాధించే క్రమంలో, లేకుంటే ప్రకృతి సోయగాన్ని విపరీతంగా అన్వేషించే క్రమంలోనూ మనం కాకుండా పోతాం అంటుంటాం కదా, అదే ఇది. అలాంటి ధ్యానాంతరంగా సిద్ధి, అటువంటి సిద్ధికి బుద్ధి తోడైతే వ్యక్తిత్వం అన్నది ఇతరుల కన్నా భిన్నం అవుతుంది. ప్రేమ అన్నది అటువంటి చోట విశ్వజనీనం అవుతుంది. వివసత్వం ఒకటి, విశ్వవ్యాప్తిత్వం ఒకటి, విశ్వతత్వం ఒకటి. వివసత్వం అన్నది వద్దనుకున్న చోట విశ్వవ్యాప్తిత్వమైనటువంటి ప్రేమ అన్నది మనం పొందగలము. వియోగాలన్నవి రద్దవుతాయి, సంయోగం అన్నది సాధ్యమవుతుంది. యోగ సంబంధం అంతే, ఏం లేదు. శృంగార సంబంధం కాదు, మళ్ళీ తప్పుగా అనుకోకండి. దేహాల కలయిక శృంగార సంబంధం అంటాం కదా, అది కాదు. యోగ సంబంధం మంచి విషయాల తలక కూడిక అనుకోండి పోని, సంకలన ధర్మం అనుకోండి, సమాకలనం అనుకోండి పోని, ఏముంది? ఇట్స్ ఇంటిగ్రేషన్ పార్ట్ అనుకోండి పోని, ఇట్స్ ఎడిషనల్ వాల్యూ అనుకోండి, అదనపు విలువ అనుకోండి. చెప్పాను కదా, అంతర్లైల చింత పొందినటువంటి గొప్పనటువంటి గ్రాహకమైనటువంటి జ్ఞానము, లేకపోతే వాటికి అనుగుణంగా అన్వయంగా ఉన్నటువంటి ఒక విధమైనటువంటి వికాసము అన్నది పరివ్యాప్తికి నోచుకోవాలంటే శత్రుగుణకాలను ఛేదించి నిలబడాలి అంటే లోపలి కల్లోలితాలను నియంత్రించాలి అంటే లోపలి శక్తులు తాలూకా సమన్వయాన్ని మనం సాధించగలగాలి అంటే ధ్యానాంతరంగాలని విశ్లేషించగలగాలి అంటే ఏకైకం కావాలి. అనంతం చెంత, విస్తృతం చెంత, ఉద్భవం చెంత, అన్నిటి చెంత ఏకైకం కావాలి, ఏకాకిగా నిలవాలి. ఏక పురుష అన్నాను కదా, అదే ఇది. ఒక్కడే పురుషుడు. ఆ మిగతా ఇష్టమైన ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను కదా, ఇష్టమైన ప్రేమ గురించి చెప్తున్నాను కదా, ఇష్టమైన ప్రేమపూర్వక సందర్భాల గురించి చెప్తున్నాను కదా, అదే ఇది. అదే వాక్య లక్షణం గురించి చెప్తున్నాను ఇక్కడ. ప్రకృతి సంబంధాల గురించి చెప్తున్నాను ఇక్కడ. గోదావరి తీరాల చెంత పెనవేసుకున్నటువంటి ప్రేమ సంబంధితాల గురించి చెప్తున్నాను ఇక్కడ. జ్ఞాపకాల వరవడిలో దోగాడుతున్నటువంటి కొన్ని 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 స్మృతుల గురించి చెబుతున్నాను. నివాళి సంబంధం నివేదించని అంటున్నాను కదా, అది నివాళించు నామదిలోన నివేదించని, నివాళించు నామదిలో నివేదించని, నివాళించు నామదిలోన నివేదించని. ఆ నివాళించు నామదిలో నివేదిస్తున్నటువంటి సందర్భం ఇది. ఇదే సద్గతి ప్రాప్తి. ఒక విధంగా చెప్పాలంటే ధ్యానాంతరంగం అన్నది ఒక విధమైనటువంటి మనకి ఒక అంతిమంగా తోచినప్పుడు, లేకపోతే అంతిమ స్థానం దగ్గర మనం నిలబడినప్పుడు, కాలం తాలూకా చివరి జ్ఞాపకం దగ్గర మనం ఉన్నప్పుడు, అటువంటి అఖండమైనటువంటి ప్రజ్ఞ దగ్గర, అఖండమైనటువంటి జ్యోతి దగ్గర లోకం చిన్నబోతుంది. ఇది వాక్యం తాలూకా లక్షణం. ఊరికనే వాక్యం తాలూకా లక్షణం చెప్పట్లేదు ఇక్కడ, వాక్యం తాలూకా రూపం చెప్తున్నా. లేకపోతే వాక్యం తాలూకా దాని ఏమంటారు, అంతర్లేన ధ్వని గురించి చెప్తున్నాను. లేకపోతే అంతర్ధానం అవుతున్నటువంటి ఒక విధమైనటువంటి సందర్భం గురించి కూడా చెప్తున్నాను. పునరుత్థానం చెందుతున్నటువంటి సందర్భంలో పశ్చాత్తాప చింతన అనేది ఏ విధంగా మనిషిని ఒక విధమైనటువంటి గొప్పనైన స్థానానికి తీసుకెళ్తాదో, అది కూడా ఈ ధ్యానాంతరంగం అనేది ఉపకరిస్తుంది. వాటికి కూడా ఈ ధ్యానాంతరంగం అనేది ఉపయోగపడుతుంది, దోహదకారిగా నిలుస్తుంది, మద్దతుగా ఉంటుంది అని చెప్తున్నాను. సో మౌన విచ్ఛేద, మౌన ఆశ్రయ సంబంధమైనటువంటి ఒక పద్ధతి. విచ్ఛేద గుణకాల చెంత, విరుద్ధ భావాల చెంత కొన్ని సందర్భాల్లో వాక్యం నిలిచి గెలుస్తుంది. లోకంతో విభేదం ప్రతిరోజు పెట్టుకోవాల్సిందే అంటుంటాను కదా, అదే ఇది. విభేదం అంటే
విభేదం అంటే ఉన్న వాటిని వద్దనుకోవడం. విభేదం అంటే కొత్త కొత్త నిర్వచనాల తాలూకా సృష్టికి ఒక విధమైనటువంటి అంతర్మథనాన్ని చెందుతున్నప్పుడు వద్దనుకున్నటువంటి సందర్భాల్లో వాటి తాలూకా లక్షణాలను భూస్థాపితం చేయగలగడం, నామ రూపాలు లేకుండా చేయడం. అప్పుడు కొత్త సృష్టి, లేకపోతే కొత్త గొంతుక, లేకపోతే సొంత గొంతుక, ప్రభావరహితమైనటువంటి గొంతుక వినిపించగలం. ఆ గళం నుంచి ఒక విధమైనటువంటి అనర్గళ ధోరణి ఒకటి వినిపించగలం. ఎందుకు ఆ సాహిత్యం బచ్చ సాహిత్యం అంటున్నా అంటే మహాప్రస్థానానికి అందులో ఏం లేదు, నాకేం అనిపించలేదు. మరి ఇంతమంది ఎందుకు ఇలాగా అని నాకు అనిపిస్తుంది. మీలో ఎవరికైనా బాధ కలిగింది అనుకోండి, ఆ బాధను ఏం చేస్తారు? మీరు నా మీద వెళ్ళగక్కారు అనుకోండి, వెళ్ళగక్కితే మంచిదే. కానీ చెప్పాలనుకుంటుంది చెబుతున్నప్పుడు ఆ చెప్పే విషయాల్లో అర్ధ పరమార్థాన్ని గ్రహించి మిగతావన్నింటినీ వదిలేయడమే. అదే కదా, టైమ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఫిల్టర్ పేపర్ అని చెప్తున్నాను. శ్రీతో నాకు విభేదం లేదు, జన్మవైరం లేదు, ఆరుద్రతో లేదు, ఆత్రేయతో లేదు, ఎవరితోనే లేదు. కాబట్టి మళ్ళీ ఇది చెప్తున్నాను అనుకున్నా లేకపోతే పునరావృతి చెందుతుంది అనుకున్నా కూడాను వాక్యం తాలూకా లక్షణాన్ని ఎవరికి వారు నిర్వచించుకోగలగాలి. మళ్ళీ ఇది పునరావృతి అయినా ఈ అర్థస్ఫూర్తి సత్యస్ఫూర్తిని తెలుసుకోగలగాలి. అన్వయ సంబంధమైనటువంటి దోషాన్ని నివారించుకోగలుగుతుండాలి. దోష పరిహారార్థం ఏవైనా కొన్ని ఆలోచనలు చేయగలిగితే, కొన్ని ప్రయత్నాలు చేయగలిగితే అప్పుడు ఆ రోజు ఆ అవలోకన అన్నది ఒక ప్రమాణానికి సరితూగితే అప్పుడు వాక్యం తాలూకా సంబద్ధత ఎంతన్నది, నిర్దిష్టత ఎంతన్నది, లేకపోతే స్వేచ్ఛా దృక్పథానికి అది తొలతూగుతుందా లేదా అన్నది తేలిపోతుంది. స్వేచ్ఛారీతులకి ఎవరు చెప్తారు ఇవన్నీ? ఎవరు చెప్పరు, తెలుసుకోవాల్సిందే. ఇది కూడా పరాక్రమ శక్తే. అవును, సాధ్యత అని చెప్తున్నాం కదా. ఇక ఒక విధంగా చెప్పాలంటే అసాధ్యతని మనం పరిగణనలో తీసుకుంటే అప్పుడు చుట్టూ ఉన్న వాటి తాలూకా దాని ఏమంటారు వైశిష్ట్యము, లేకపోతే వాటి తాలూకా గమనికలో, లేకపోతే వాటి తాలూకా కదలికలో మనం పొందినటువంటి ఒక విధమైనటువంటి పరిశీలనలో ఏంటనేది తెలుస్తుంది. వస్తువు ఆత్మాశ్రయం ఏందనుకోండి, ఆత్మాశ్రయ ధోరణిలో ఉన్నటువంటి సాహిత్యం అనేది గొప్పగా పరిడి వెళ్తుంది. చాలామంది అంటారు, చాలా మంచి మాట అంటుంటారు, గొప్ప మాట అంటుంటారు, ఆత్మాశ్రయ ధోరణిలో రాస్తారు మీరు, కాబట్టి వాటి మంచి చెడు ఉండవు, రాయడం ఒక్కటే ఉంటుంది అంటారు. మంచి మాట అది. ఉల్చాల హరిప్రసాద్ గారని ఒక సందర్భంలో నాతో చెప్పారు ఈ మాట. ఈనాడు సిఈబిలో పనిచేస్తారు మా అన్నయ్య, వారికి వందనాలు చెల్లిస్తూ సైనింగ్ ఆఫ్. రత్నకిషోర్ శంభు మహంతి. పబ్లిక్ డొమైన్. సైనింగ్ ఆఫ్ రత్నకిషోర్ శంభు మహంతి.